గుంటూరులో డ్వాక్రా మహిళలు ఆందోళన చేపట్టారు. తమ సంతకాలు లేకుండానే బ్యాంకు రుణాలు తీసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 25 డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు యానిమేటర్ భవ్యశ్రీ, మెప్మా సిఓ విజయలక్ష్మి 4 కోట్ల రూపాయలు తీసుకుని తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. తమను మోసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. యానిమేటర్ వచ్చి భవ్యశ్రీ అయితే ఇప్పుడు 2020లో తను యానిమేటర్ గా చేరింది. తను వచ్చేసి ఇప్పుడు మొన్న కలెక్టర్ ఆఫీస్ నుండి మాకు నోటీసులు, అంటే మా ఇంటికైతే రాలేదు, తను వచ్చి చెప్తే తెలిసింది మాకు అందరికి. మీ పేర్ల మీద మనిషికి ₹1,00,000 లోన్ తీసుకున్నారు, కలెక్టర్ ఆఫీస్ నుండి ఒక మేడం వచ్చింది, తన పేరైతే నాకు తెలియదు, చెప్పారు. చెప్తే అందరినీ ఇంకా పేర్లు వచ్చిన వాళ్ళందరితోటి మాకు సంబంధం లేదని సంతకం పెట్టి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వచ్చేసాం మేము నల్లపాడు పోలీస్ స్టేషన్ లో. మరి మాకైతే భవ్యశ్రీ తప్పితే ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరూ రారు. ఒక మధ్యలో సిఇఓ విజయలక్ష్మి మేడం గారు వచ్చారు, 4-5 సార్లు వచ్చారు. తను వచ్చి ఇంకా మామూలుగా ఇంకా తను మాట్లాడి వెళ్ళిపోయారు, అంతేగాని ఇంకా భవ్యశ్రీ తప్పితే మాకు ఎవ్వరు రారు. మా బయోడేటా మొత్తం భవ్యశ్రీ దగ్గరే ఉండిద్ది. తను తప్పితే మాకు ఇంక వేరే వాళ్ళ దగ్గర అనుమానం లేదు. అంటే వేరే వాళ్ళు ఉన్నా కూడా మనకు తెలియదుగా, బయట పడింది ఆమె పేరు కాబట్టి ఆమె మోసం చేసిందని మాకు అర్థమైపోయింది. మాది చౌడవరం గ్రామం, డ్వాక్రా గ్రూప్ మహిళలు అండి. మా గ్రామం అంతా, మా ఊళ్ళో 43 గ్రూపులు ఉన్నాయి. మా యానిమేటర్ భవ్యశ్రీ 2020లో అమ్మాయి యానిమేటర్ అయింది. 2021 కాడ నుంచి ఈ జరిగిందని నిన్న మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక మేడం వచ్చి చెప్పారు. దానిలో మా పేర్లు అందరికీ ఉన్నాయి. ఆ బ్యాంక్కి మాకు అసలు తెలియదు, ఎక్కడుందో తెలియదు, మేము వెళ్ళలేదు. మా బ్యాంక్కి వెళ్ళా ఏటుకూరు శ్రీచైతన్య గోదావరి బ్యాంక్కి, మేము అక్కడికే వెళ్ళాము. ఆ బ్యాంకుకి మాకు ఎలాంటి సంబంధం లేదు. మీ పేర్ల మీద ఒక్కొక్క మనిషికి ₹1,00,000 కాడికి గ్రూప్ కి 10 లక్షల కాడికి బాకీ ఉందని చెప్పింది 2021లో, అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో. అదే మీరు నల్లపాడు జీటీసీ బ్యాంక్ తరఫున మీ పేర్ల మీద లోన్లు ఉన్నాయి, ఆ లోన్లు మీరు తీసుకున్నారా, తీసుకున్నట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పిందామా. అది చెప్తే ఈ లోన్ల సంగతి మాకు తెలియదమ్మా, మేము ఏటుకూరు బ్యాంకులో మేము లోన్లు తీసుకొచ్చుకుంటున్నాము, ఏటుకూరు బ్యాంకు తప్పితే మాకు ఏ బ్యాంకు తెలియదు, నల్లపాడు బ్యాంకులో మేము అసలు లోన్ తీసుకొచ్చుకోలేదు. ఇప్పుడు ఎట్టా ప్రతి ఒక్క గ్రూప్ కి 2 లీడర్లను తప్ప నెంబర్స్ మొత్తాన్ని యాడ్ చేసి చెప్పిందామా, చూపించింది మాకు. లీడర్లు ఏమో ఏరే వాళ్ళు, నెంబర్స్ వచ్చేమో ఇప్పుడు మేము ఈ గ్రూపుల్లో లీడర్ అయినా లీడర్ పేరు కానీ ఆ పేర్లన్నీ మాకైతే ఏమి లేవు. లేకుండా ఆమె చెప్పేసి ఇట్లా వచ్చినాయి అమ్మా మీ పేరున, మరేంటి సొల్యూషన్ అని చెప్పని ఆమె వచ్చింది. మాకైతే అలాంటి సంబంధం లేదు మేడం, మేమైతే తీసుకోలేదు, మేము తీసుకోలేదు కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పని మేము చెప్పాము ఆమెకి. ఒక్కొక్క మనిషికి వచ్చేసి ₹1,00,000, గ్రూప్ మీద వచ్చేసి 8 లక్షలు. 8 మంది ఉండాము, 7 ఉండాము, 7 ఉంటేనే 7 లక్షలు, 8 మంది ఉంటేనే 8 లక్షలు. ఇక్కడ పేర్లు కూడా అటు ఇటుగా మార్చేసి పెట్టింది. అదే మీరు గుంటూరులో డ్వాక్రా మహిళలు ఆందోళన చేపట్టారు. తమ సంతకాలు లేకుండానే బ్యాంక్ రుణాలు తీసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, తమ సంతకాలు లేకుండా బ్యాంక్ రుణాలు తీసుకున్నారని గుంటూరు డ్వాక్రా మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, గుంటూరు జిల్లాలో డ్వాక్రా మహిళా సంఘాలు చౌడవరానికి సంబంధించిన వాళ్ళు 25 గ్రూపులు ఉంటాయి. 25 గ్రూపులకు మహిళలకు సంబంధించి కూడా దాదాపు మా సంతకాలు లేకుండా జీడీసీసీ బ్యాంక్ లో మాత్రం తమ పేరిట అక్రమంగా రుణాలు తీసుకున్నారు. తమను దాదాపు 4 కోట్ల మేర రుణాలు డబ్బులు కట్టాలి అని చెప్పేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో యానిమేటర్ గా పనిచేస్తున్న భవ్యశ్రీ, దీంతో పాటుగా ఏదైతే ఉందో సిఇఓగా పనిచేస్తున్న విజయలక్ష్మి, ఇద్దరు కలిసి తమను మోసం చేశారు, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా డ్వాక్రా మహిళా సంఘాల గ్రూపుల్లో కూడా ఎన్నో
సందర్భాల్లో కూడా చూసుకున్నట్టయితే మాత్రం వాటి మీద కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయలు కూడా దాదాపు పక్కదారి పట్టాయి. దీని మీద కూడా పూర్తి చర్యలు తీసుకోవాలని అధికారులు మాత్రం వారు కోరారు. మాకు ఏవైతే నల్లపాడు జీడీసీసీ బ్యాంక్ లో మాత్రం మాకు ఎలాంటి దీంట్లో మాకు బ్యాంకులకి ఏదైతే పాస్బుక్లు లేవు, అదేవిధంగా చూసుకుంటే అకౌంట్లు కూడా లేవు, కానీ మా పేరిట మాత్రం అక్రమంగా రుణాలు తీసుకొని డబ్బులు కట్టాలని చెప్పేసి అధికారులు కూడా వచ్చారు. 4 కోట్ల మేర దీని మీద కూడా చూసుకున్నట్టయితే మాత్రం అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. న్యాయపరంగా వారిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తామో, డ్వాక్రా మహిళా సంఘాల్లో మేము పొదుపు సంఘాలుగా డబ్బులు ఏదైతే ఉందో కూడబెట్టుకొని వాటన్నింటిగా పొదుపుల్లో కూడా వాడుకుని ఉంటాము, కానీ వీటిని చూసుకున్నట్టు మా పేరిట రుణాలు తీసుకున్నారు. ఇప్పటికే భవిశ్రీ అనే యానిమేటర్ కూడా ఇప్పుడు పరారులో ఉన్నట్టు తెలుస్తోంది. విజయలక్ష్మి కూడా ఎక్కడి నుంచి బాపట్లకి ట్రాన్స్ఫర్ అయ్యి విధుల్లో నుంచి కూడా అక్కడ కూడా కొనసాగుతుందని చెప్పేసి బాధితులు వెల్లడించిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా ఇప్పటికే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దీని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు నుంచి చూసుకున్నట్టయితే మాత్రం పొదుపు సంఘాలు కూడా ఏదైతే ఉందో ప్రభుత్వం మాత్రం అభివృద్ధి కొనసాగించాలి అని చెప్పి మహిళా సంఘాలను కూడా ఏర్పాటు చేసి పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారు. కానీ మరోవైపు చూసుకున్నట్టయితే మాత్రం కింది స్థాయి అధికారులు మాత్రం చేతులు మారుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నల్లపాడు జీటీసీ బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉంది అని చెప్పేసి ఏదైతే ఉందో బాధితులు మాత్రం వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద మాత్రం 3 మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా నల్లపాడు పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి. యానిమేటర్ భవ్యపై చర్యలు తీసుకోవాలి.